అందరికీ నమస్కారం. అమ్మ ప్రసాద్. మధ్యాహ్నం 3 అయితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఈగలు తోలుకోవాలి, 5,000 ఎకరాలు అవసరమా? ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి వైసీపీ నాయకులకు నమస్కారం. ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాదు ఎయిర్పోర్టు 5,000 ఎకరాలు అవసరమా అన్నారు. ఇవాళ లోపలికి వెళ్ళే దారే 200 అడుగులు సరిపోక ఇంకా వెడల్పు చేస్తున్నారు. ఇంటర్నల్గా ఎయిర్పోర్ట్ టెర్మినల్స్ పెంచేసి లోపలే 1 కిలోమీటర్ నడిచేంత పెద్దది ఎయిర్పోర్ట్ చేసేశారు. అంటే రాను రాను అవసరాలు పెరుగుతాయి. ఒకప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ ఎంత? ఒక విజయవాడ బస్టాండ్ అంత ఉంటుంది. ఇవాళ 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడితే ఇంకా సరిపోని పరిస్థితి హైదరాబాద్కి వచ్చింది. అంటే భవిష్యత్తులో రాను రాను అవసరాలు పెరుగుతాయి. అదే విజనం. ఆ పెరిగే అవసరాలకు అనుగుణంగా చేయటమే విజనం. హైదరాబాద్ నగరానికి ఆ రోజుల్లో నవాబు గారు ఆయన పరిపాలనలో రాబోయే తరాలని, ఆ రోజుల్లో 3 లక్షలు ఉండేదో, జనాభా 5 లక్షలు ఉండేదో, ఇవాళ 1,50,00,000 కూడా సరిపోయేటువంటి డ్రైనేజ్ వ్యవస్థని ఆ రోజు నిర్మించారు. కాబట్టి ఇవాళ హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పట్టలే. ఇవాళ కాదు, రేపు, ఎల్లుండి, భవిష్యత్తు 2030, 40, 50, 60 ఏంటి పరిస్థితి అనే నాయకుడే విజన్ ఉన్న నాయకుడు. ఆ దృష్టిలోనే భోగాపురం ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు 5,000 ఎకరాలు అవసరమని అనుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని 2,000 ఎకరాలు సుమారుకి కుదించి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయింది 19లో. పోతే దాన్ని ఒక 15%, 20% వాళ్ళు 2023 నుంచి అనుమతులన్నీ వచ్చి చేసేటప్పటికి 23 అయింది. ఒక 20% ఎంతో కట్టారు. కడితే 18 నెలల్లో శరవేగంగా 75% పూర్తి చేసి ఇవాళ ఓన్లీ 4-5% బాకీ ఉంది. ఇవాళ రన్వేపై విమానం దిగేలా చేసినటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇంత శరవేగంగా పనులు పూర్తి చేస్తే భోగాపురం మేమేం నిర్మించాం, భోగాపురం క్రెడిట్ మాది. భోగాలు మీవే, కానీ భోగాపురం మీది కాదు. రాజభోగాలు అనుభవించారు, రాజభోగాలు మీవే, కానీ భోగాపురం ఇది కాదు. చంద్రబాబు నాయుడు గారికి భోగం తెలీదు. యోగి కష్టపడటం, యోగం మాత్రమే తెలుసున్న వ్యక్తి. ఓన్లీ యోగి అయిన పరిపాలనలో నిమగ్నమైపోయినటువంటి యోగి చంద్రబాబు నాయుడు గారు. భోగాపురం క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. పోలవరం నిర్మాణం కూడా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు అండి. మనం ఏది పట్టితే అది మాట్లాడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాదు. ఆయన విజన్ని ప్రపంచం అంతా హర్షిస్తోంది. మనం కూడా హర్షిద్దాం. ఆ మహానుభావుడికి, ఆ రాజకీయ యోగి, ఆయనకి అహర్నిశలు కష్టపడే చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేద్దాం. జై తెలుగుదేశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.